సంకల్పము చొప్పున ఆహ్వానించబడిన వారు లేదా పిలువబడిన వారు సంకల్పము చొప్పున ఆహ్వానించబడిన వారు లేదా పిలువబడిన వారు ఎవరు సంకల్పించారు, ఎవరు పిలువబడ్డారు లేదా ఆహ్వానించబడ్డారు? ఒకవేళ సంకల్పిస్తే ఎప్పుడు సంకల్పించబడింది? సంకల్పించింది ఎవరండి? దేవుడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడండి? జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించాడు. ఏం సంకల్పించాడండి? అసలుగా సంకల్పించడానికి కారణం ఏమై ఉంది? సంకల్పించడానికి కారణం ఏమైంది? మనం ఏ స్థితిలో ఉన్నాము? మొట్టమొదటిగా మనలను దేవుడు ఏ స్థితిలో ఉంచాడు? ఆదాము మొదటి స్థితి ఏంది? మొదటి స్థితి ఏందండి? పాపం లేని స్థితి. అవునా? వాస్తవం కాదండి? వాస్తవం కదా? ఎప్పటి వరకు పాపం లేని స్థితి? తన భార్య మాట విని ఆజ్ఞ మేరనంత మట్టుకు ఆదాము స్థితి ఏంది? పాపం లేని స్థితి. ఎప్పుడైతే తన భార్య మాట విని ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు ఆదాము స్థితి ఏంది? పాపపు స్థితి. అయితే ఇప్పుడు దేవుని పిల్లారా, దేవుడైతే వాస్తవంగా అందరూ ఎలాగుండాలని సంకల్పించాడు, నిర్మించాడు. మనల్ని దేవుడు పరిశుద్ధులుగా ఉండాలని, తన స్వరూపంలో ఉండాలని, తన పోలికలో ఉండాలని. కానీ మనకున్న దురాశల చేత, మనకున్న అవివేకం చేత మనం ఏం చేయబడ్డాం? అపవాది చేత మరుగు కొల్పబడ్డాం. ఎలాగూ? అపవాది చేత దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాం. వాస్తవం కదా? పోగొట్టుకున్నామా లేదండి? కాబట్టి పోగొట్టుకున్న మనలను దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఎందుకంటే మన బిడ్డలు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు మనం ఒక దెబ్బ కొడతాము, లేదంటే ఒక మాట అంటాము, లేదంటే ఒక గంట సేపు వాళ్ళని దూరంగా పెడతాము. అస్తమానం వాళ్ళని దూరంగా పెడతామా? లేదు, వాళ్ళు తప్పు తెలుసుకున్నట్లుగా వారిని గద్దించి, వాళ్ళని హెచ్చరిక చేసి మళ్ళీ వారిని హక్కును చేర్చుకుంటాం. అవునా కదా? కాబట్టి దేవుడు కూడా సంకల్పము చొప్పున పిలువబడిన వారు. మరి సరే, సంకల్పించింది దేవుడు అని నమ్మాం. మరి ఆహ్వానించబడిన వారు ఎవరు, లేదా పిలువబడిన వారు ఎవరు? ఎవరండి? మనమే. మనం అనగా సంఘము. సంఘం అనగా ఒక సమూహంగా ఏర్పరచబడిన వారు. అందా కదా? ఈ భూమి మీద రకరకాల పేర్లతో రకరకాల సంఘాలు ఉన్నాయి. అక్కడ వందల వేల కొలది ఆ జనాంగం ఉండొచ్చు. కానీ ఏది నిజమైన సంఘంగా దేవుడు భావిస్తున్నాడు? తన కుమారుడు రక్తము ద్వారా, తన కుమారుడు నామంలో ఎవరైతే తనను ఆరాధిస్తున్నారో వారిని మాత్రమే సత్యవర్తనగా దేవుడు భావిస్తున్నాడు. అవునా కదా? వారు మాత్రమే తన బిడ్డగా దేవుడు భావిస్తున్నాడు. కాబట్టి సంకల్పించింది దేవుడు, ఆహ్వానించబడిన వారము మనము. అవునా కదా? ఈ మాట అంటే సంకల్పము చొప్పున పిలువబడిన వారు అనే మాట నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే, ఒకసారి రోమపత్రిక వస్తే మీరందరూ కూడా రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. సంకల్పం చొప్పున పిలువబడిన వారు అన్నమ్మని మనకు మైండ్లో ఏం గుర్తు రావాలండి? రోమా 8:28 గుర్తుకు రావాలి.
ఏముంది ఇక్కడ? చదవగలిగిన వాళ్ళ సహోదరులు చదివి సహాయం చేయగలరు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలండి. దేవుని ప్రేమించే వారికి అనగా దేవుని ప్రేమించడం అంటే ఇప్పుడు మన ఈ లోకంలో భూమి మీద మన భార్యను కానీ మన బిడ్డలు కానీ ప్రేమిస్తున్నాం అంటే ఎలాగో ప్రేమిస్తామండి వాళ్ళని. వాళ్ళు కోరుకుని ఏమిటా ఇది తెచ్చి వాళ్ళను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాం. మరి దేవుని ప్రేమించడం అంటే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం ప్రకారము దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను గైకొనటియే దేవుని ప్రేమించుట. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనం ప్రకారము దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను గైకొనితే దేవుని ప్రేమిస్తా. అంతేగాని లేచేటప్పుడు యేసయ్య అంటూ కూర్చునేటప్పుడు యేసయ్య అంటూ ఇది దేవుని ప్రేమించడం కాదండి. ఎందుకంటే చాలా మంది గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ గృహాల్లో పెద్ద పెద్దగా లామినేటెడ్ ఇవన్నీ పెట్టుకుంటా ఉంటారు లేఖనాలు. కానీ లేఖనాలు అయితే పెద్ద పెద్దగా పెట్టుకుంటారు కానీ వాళ్ళ జీవితాలు ఆ లేఖనాలకి ఏ సంబంధం ఉండదండి. అది దేవుని ప్రేమించడం కాదండి. ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు పలాని వాళ్ళు మంచిగా విశ్వాసపరలేమో అనుకోవడానికి ఉపయోగపడతా ఆ షోలన్నీ కూడా. కానీ దేవుడు అయితే అంగీకరించడండి. కాబట్టి దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను గైకొనిటియే దేవుని ప్రేమిస్తా. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మారు మనసు పొంది బాప్తిని తీసుకున్న వారు కూడా ప్రభు దినాన ప్రభువుకు కేటాయించలేని దౌర్భాగ్యమైన స్థితిలో నేడు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. వారిలో సత్యాన్ని ఎరిగిన వారు ఉంటూ కూడా చాలా దౌర్భాగ్యకరమైన విషయం. కాబట్టి మరి దేవుని పిల్లారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఎవరి సంకల్పం చొప్పున పిలువబడాలి? సంవత్సరం క్రితం ఒక గృహ దర్శనానికి వెళ్తే ఒక సహోదరు చెప్పాడు, ఇదిగో మా అయ్యగారు నన్ను దేవుని సేవ రమ్మన్నాడు, నేను జగవేడ వచ్చానని. అర్థమవుతుందండి. అంటే అయ్యగారు పిలిస్తేనో అమ్మగారు పిలిస్తేనో వచ్చింది, దేవుడు పిలిచినట్టు కాదండి. ఇంకోటి ఏంటంటే దేవుడు పిలిచిందంటే ఇప్పుడు చాలా మంది ఎలా చెప్తున్నారండి, కళల ద్వారా పిలుస్తాడని చెప్తున్నాడు, దర్శనాల ద్వారా పిలుస్తాడని చెప్తున్నాడు. ఇది వాక్యానుసారమా వాక్య విరుద్ధమా? పరిశుద్ధ గ్రంథ లేఖనాల ప్రకారము ఏ ఒక్కరిని కూడా దేవుడు కళల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ ఏర్పాటు చేసుకోవాలా. వాస్తవం కదండి. ఒకవేళ అదే నిజమైతే మొట్టమొదటిగా ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి? 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకోవాలి. అవునా కదా? ఈ 12 మంది ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? కల్లో ఏర్పాటు చేసుకున్నారా? దర్శనం ద్వారా ఏర్పాటు చేసుకున్నారా? ఎలాగండి? ఎవరైనా చెప్పగలరా? ఆనాడు 12 మంది అపోస్తులు కానీ ఆ 12 మంది మొదలుకొని భూమి మీద చివరిగా మారు మనసు పొందే ఎవరినైనా సరే ఎలాగ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? దేని ద్వారా? దేని ద్వారా అంటే నేను వెళ్ళి లోకంలో మనుషులను ఆహ్వానించాలన్నా, ప్రపంచంలో ఎవరైతే సత్యం ప్రకారం నడుచుకుంటున్నారో వాళ్ళు నడుచుకోవాలన్నా దేని ద్వారానండి? దేని ద్వారా? దేని ద్వారా? సువార్త ద్వారా. దేని ద్వారా అండి? సువార్త ద్వారా. కాబట్టి మరి దేవుని పిల్లారా, సువార్త ద్వారా మనం పిలువబడ్డాం. అంతేగాని కళ్ళ ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ మనం పిలువబడలేదు. కానీ ఇవాళ 99% క్రిస్టియానిటీ
కళల ద్వారా పిలవబడిన వాళ్ళే, దర్శనాల ద్వారా పిలవబడిన వాళ్ళే. 99% క్రిస్టియానిటీలో దేవుని పరిచర్య చేసేవాళ్ళు కళల ద్వారా దర్శనం ద్వారా పిలువబడ్డవాళ్ళే. సో వాళ్ళు వాక్యానుసారమా అంటే వాక్యానుసారం కానే కాదు. మరి వాళ్ళే వాక్యానుసారం కాదన్నప్పుడు వారిని నడిపించేవారు వాక్యానుసారం అంటే కాదు. కానీ లోకం దృష్టిలో ఎక్కడైతే జనసంఖ్య ఎక్కువ ఉంటుందో అక్కడే వాళ్ళే దేవుని సగం అని నమ్ముతారు. దేవుని దృష్టిలో అయితే అది సరైనది కాదు. కాబట్టి సంకల్పం చొప్పున దేవుడు సంకల్పించాడు. పిలవబడిన వారము మనం ఎలాగ పిలువబడ్డామో సువార్త ద్వారా. ఈ సువార్త అంటే అర్థమైందండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనం ప్రకారము, అదే మనగా లేఖనం ప్రకారము క్రీస్తు మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఇది సువార్త. నువ్వు ప్రపంచంలోకి వెళ్ళి తెలుగులో చెప్తావా, ఉర్దూలో చెప్తావా, ఇంగ్లీష్లో చెప్తావా, హిందీలో చెప్తావా సంబంధం లేదు. ఏ భాషలో చెప్పినా కూడా ఏం చెప్పాలి? మరణం, సమాధి, పునరుద్ధానం ఇదే ప్రకటించి అనేకులను దేవుని మార్గం వైపు నడిపించాలి. అనేకులను దేవుని మార్గం వైపు నడిపించాలి. కాబట్టి మరి దేవుని పిల్లారా, దేవుని సంకల్పం చొప్పున మనం పిలువబడ్డాం. అయితే ఆనాడు అపోస్తులు 10 మంది కానీ, ఈనాడు ఇక్కడ కూర్చొని మారు మనసు పొందినటువంటి మనం కానీ, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా వేరు వేరు ఉద్దేశాల చొప్పున పిలువబడ్డారా? ఒకే ఉద్దేశం చొప్పున పిలువబడ్డారా? వేరు వేరు ఒకే ఉద్దేశమా? ఒకే ఉద్దేశం. వేరు వేరు ఉద్దేశాలు అయితే కాదు. అర్థమవుతుందండి? స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, నపుంసకుడైనా కావచ్చు, పేదవాడైనా కావచ్చు, ధనవంతుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరినీ కూడా ఒకే ఉద్దేశంతో పిలువబడ్డ మనందరం కూడా. మరి ఒకే ఉద్దేశం చొప్పున పిలువబడినటువంటి మనందరం కూడా అపోస్తులు ఎలాగ పనిచేశారండి? ఒకే ఉద్దేశం చొప్పున పిలువబడ్డారు కదా వాళ్ళు కూడా. వాళ్ళు ఎలాగ సువార్త ప్రకటించారు, వాళ్ళు ఎలాగ కమిట్మెంట్గా ఉన్నారు దేవుని పని పట్ల. ఈవేళ మనం ఎంతటి కమిట్మెంట్తో ఉంటున్నాం? మొన్న అక్కడ చర్చ్ బిల్డింగ్ నిర్మాణం కొరకు సుధారణ చేయడానికి ఒక కూలి అతను వచ్చినప్పుడు తను కూడా చర్చికి వెళ్తాడు. వాళ్ళ సేవకుడు పాట నేర్చుకొని వచ్చే ఆదివారం పాట పాడాలన్నప్పుడు పాట నేర్చుకుంటూ ఉన్నారు, పని చేసుకుంటూ. మనమైతే ఆదివారం వచ్చినప్పుడే పాటలు గుర్తు వస్తాయి మనకు. ఆదివారం ఇక్కడికి వచ్చి పాటలు పాడాలంటే ఏం వస్తాయండి మనకు? కనీసం ముందుగా ఒకసారి ప్రాక్టీస్ చేయాలో అవసరం లేదా? వినాలో అవసరం లేదా? పోనీ అప్పటికప్పుడు ప్రకటించే పాటలు కాదు కదా, ముందుగానే మనం అనుకునే పాటలే కదా. ఏంటంటే మనలో ఆసక్తి తగ్గుతుంది. ముఖ్యంగా సత్యాన్ని అనుసరించే వారిలో ఆసక్తి తగ్గుతుంది. చాలా దౌర్భాగ్యకరము. కాబట్టి మరి దేవుని పిల్లారా, మనందరం కూడా ఒకే ఉద్దేశం చొప్పున పిలవబడ్డాం. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దేవుడు కొంతమందిని కొన్ని ప్రత్యేక సందర్భాల కొరకు పిలుచుకున్నాడు. ఉదాహరణకు మనము యెషయా ప్రవక్తను కనుక మనం గమనిస్తే దేవుడు ఏమన్నాడంటే యెషయా ప్రవక్తతో, నేను నిన్ను ఏర్పరచుకున్నానని అన్నాడు దేవుడు.
యెషయా ప్రవక్తను పిలిచిన విధానము, మనల్ని పిలిచిన విధానము ఒకటి కాదు. అర్థమవుతుందండి? అదే రీతిగా ఇర్మియా ప్రవక్తను నీ తల్లి గర్భంలో ఉండడంలోనే నేను నిన్ను ఏర్పరచుకున్నానని ఇర్మియాతో దేవుడు అంటున్నాడు. అవునా? అలాగున పాత నిబంధన కాలంలో దేవుని మాటను ప్రవచించడానికి ప్రవక్తలుగాను, మెసేజర్గాను, లేదంటే గైడ్ గాను దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళు ఒక ప్రత్యేకమైన వారు. కానీ క్రొత్త నిబంధన చట్టం ప్రకారము అపోస్తులు మొదలుకొని భూమి మీద చిట్ట చివరి మానవుడు వరకు ఒకే ఉద్దేశం చొప్పున పిలువబడ్డారు. ఒకే ఉద్దేశం అంటే ఇక్కడ మనకు ఇంకో విషయంలో కూడా క్లారిటీ రావాలి. సేవకుడు ప్రార్థన చేస్తేనే దేవుడు మరొకరికి ఇస్తాడు అనేది కూడా అబద్ధము. అవునా కదా? అసత్యము. ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుతున్నారో, విశ్వాస అయినా పర్లేదు, సేవకుడైనా పర్లేదు. అవునా కదా? మరొకటి ఏంటంటే, దేవుని వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు ఎవరై ఉండాలి? అభిషిక్తుడై ఉండాలి, అభిషేకం పొందిన వాడై ఉండాలని చెప్తా ఉన్నారు. కానీ క్రొత్త నిబంధన చట్ట ప్రకారము ఎవరు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అర్హులండి? ఎవరైతే వాక్యానుసారమైన బాప్తిజం పొంది సంఘ కార్యక్రమాలన్నింటిలో క్రమంగా పాల్గొంటారో వాళ్ళు అర్హులు. అవునా కదా? వాళ్ళది ఏ కులమైనా కావచ్చు, ఏ గోత్రమైనా కావచ్చు, ఏ వర్గమైనా కావచ్చు. అవునా కదా? కాబట్టి మీరు దేవుని పిల్లారా, ఒకే ఉద్దేశం అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయండి. ఒకే ఉద్దేశం అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి. కానీ ఇవాళ పరిశుద్ధ గ్రంథ లేఖనాల ప్రకారము ఇలాగూ భూమి మీద జరగట్లేదు. అయితే యెషయా, ఇర్మియాను ఒక ప్రత్యేక సందర్భం కొరకు దేవుడు పిలిచాడు. అది ప్రవక్తలుగా, మెసేజెస్గా, గైడ్స్గా. అయితే మనల్ని ఎలాగ పిలుస్తున్నాడు? మనల్ని ఎలాగ పిలుస్తున్నాడు? మనల్ని ఎలాగ పిలుస్తున్నాడు చూడండి ఒకసారి. దేవుడు మనల్ని ఎలాగ పిలుస్తున్నాడు? ఎలాగ పిలుస్తున్నాడు అనే దాని గురించి మనం గమనిస్తే, సువార్త ద్వారాని ఇంత ముందే చెప్పుకున్నాం కదా. దేని ద్వారా? సువార్త ద్వారా. అపోస్తలుడైన పౌలు 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించండి. పరిశుద్ధ గ్రంథం దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా లేఖనాలు అలాగున్నవా లేవని పరిశీలన చేయండి. చదవగలిగిన వారు పెద్దగా చదవగలరు. 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయం 14వ వచనమండి. నేనెలాగునో రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మన సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. ఏమంటున్నాడంటే పౌలు గారు? మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన
యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. మా సువార్త అంటే అపోస్తుల సొంత మాటల వల్ల అపోస్తులు ఏం ప్రకటించారు? యేసు క్రీస్తు ఏదైతే ప్రకటించాడో వాళ్ళు కూడా అదే ప్రకటించారు. అవునా కదా? సో ఇక్కడ అపోస్తులు ఏ సువార్త ద్వారా అయితే రక్షింపబడ్డారో ఆ తర్వాత వారందరినీ కూడా అదే సువార్త ద్వారా అదే సువార్త వారు ప్రకటించారు. ఆ సువార్త వినేవారు కూడా మిగతా వారందరూ కూడా రక్షింపబడ్డారు. ఆ సువార్త ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేములో ప్రారంభమై ఎక్కడి వరకు వ్యాపించింది? భూదిగంతముల వరకు. అనా కదా? ఆనాడు అపోస్తులు ప్రకటించిన సువార్తలో ఎక్కడ కూడా ఏ మిస్టేక్ కానీ మనుషుల స్వార్థ ఆలోచన కానీ ఏమీ లేదండి. ఈ సువార్తలోకి మనుషుల స్వార్థ ఆలోచన ఎప్పటి నుంచి వచ్చిందంటే అపోస్తులు వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది. అవునా కదా? టెక్నాలజీ పెరిగే బట్టి సువార్తలోకి మనుషుల జ్ఞానాన్ని ఇనుమడింపజేస్తా ఉన్నారు. కాబట్టి దేవుడు ఎలా పిలుస్తున్నాడు? సువార్త ద్వారా. ఎంతమందిని సువార్త ద్వారా పిలుస్తున్నారండి? ఎంతమందిని? అందరినీ. అవునా కదా? మనందరం కూడా క్రీస్తు రక్తం చేత కడగబడ్డామా? కొద్దిగా ఎక్కువ క్యాస్ట్ ఉన్నోళ్ళు, ఎక్కువ విలువ ఉన్నోళ్ళు ఎక్కువ ఒక రక్తం చేత, తక్కువ విలువ ఉన్నోళ్ళు తక్కువ రక్తం చేత కడగబడ్డామా? మనందరం కూడా ఒకే రక్తం చేత. క్రీస్తులు కూడా ఒక్కడే క్రీస్తు ఉన్నాడా? ఇద్దరు ముగ్గురు ఉన్నారా? ఒక్కడే క్రీస్తు. రెండవ విధానంగా కృపను బట్టి పరిశుద్ధమైన పిలుపును పిలుస్తున్నాడు. కృపను బట్టి పిలుస్తున్నాడు. కృప అనగా అర్థమైంది. కృప అనగా ఉచితముగా ఇచ్చేది. ఉచితంగానేనా? మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన యొక్క కృప చూపాడండి. మనం రక్షింపబడినట్లుగా మన యొక్కకు సేవకులు కానీ సహోదరులు కానీ సహోదరులు కానీ పంపాడు. ఎలాంటి స్థితిలో ఉంటే పంపాడండి? మనం అన్యాయస్తులుగా, వ్యభిచారులుగా, మోసగాండ్రుగా, ఆయనకు విరోధులుగా ఉన్నప్పుడు మన ఎదుగు పంపాడు. అవునా కదా? దీన్నే యోహాను సువార్త 3:16 ప్రకారము దేవుడు లోకమును ఎంతో ప్రేమించనన్నాడు. అవునా కదా? అంటే దేవుని ప్రేమకు కొలత అనేది ఉందా లేదా? లేదు. కాబట్టి కృపను బట్టి పిలుస్తున్నాడు. ఈ కృపను బట్టి పిలవటం కూడా అందరికీ ఒకే విధానమా? మళ్ళీ దీనిలో కూడా 2-3 విధానాలు ఉన్నాయా? లోకంలో మనం ఏ వస్తువు కొనాలన్నా కూడా ఏం చెప్తారండి? షాప్ అతను ఏం చెప్తారు? ఏమండి క్వాలిటీ కావాలంటే ఇదిగో, క్వాలిటీ తక్కువైనా పర్లేదంటే ఇదిగోండి, మీ ఇష్టం అంటాడు. అవునా కదా? మీ బడ్జెట్ని బట్టి ఇక్కడ ఉందని చెప్తారు. కానీ ఇక్కడ మన బడ్జెట్తో సంబంధం లేదు. అవునా కదా? మన హోదాతో సంబంధం లేదు, మనకున్న ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేదు, మనం వేసుకున్న వస్త్రాలతో సంబంధం లేదు. కేవలం దేంతో మాత్రమే సంబంధం ఉంటుంది. దేంతో మాత్రమే సంబంధం ఉంటుంది? మన విధేయత మీదే. విధేయత, విశ్వాసము, లోబడే తత్వము, దీన్ని బట్టేనా దేవుడు మన ఎలా కృప చూపేది? ఏమంటే ఎవరైనా తల్లిదండ్రులుగా
మన బిడ్డలు ఎంతసేపటికి మన మాట వినకపోయినా కూడా వాళ్ళతో ప్రేమగా నవ్వుతూ మాట్లాడగలమా? ఒక్కసారి కూడా వాళ్ళని కోపగించుకోమా? మరి దేవుని మాట మనం ఎన్నో సందర్భాల్లో వినట్లేదు. కొంతమంది అయితే ఆదివారం కూడా వినట్లేదు. మరి దేవుడు కోపగించుకోడా? ఏమండి? కాబట్టి కృపంతా ఒకే విధానం. కాకపోతే మనం లోబడే మనసును దేవుడు చూస్తాడు, అవునా కదా? విధేయత చూపే మనసును దేవుడు చూస్తాడు, మన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. యాకోబు 2:26 ఏం చెప్తుందండి? యాకోబు పత్రిక 2:26 ఆ లేఖనం ఏం చెప్తుంది? ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా. కాబట్టి సత్యాన్ని ఎరిగిన మనందరం కూడా క్రియారూపకమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలా? క్రియలు అవసరం లేని విశ్వాసం ఉన్నది కలిగి ఉండాలా? ఏమండి? ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి? క్రియారూపకమైన విశ్వాసాన్ని. మరి మీ 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 హృదయాల మీద చేయి వేసుకొని మాట్లాడుకుందాం. ఎన్ని విషయాల్లో క్రియారూపకమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఎన్ని విషయాల్లో ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునే వరకు మన జీవితంలో ఒక 15 పనులు చేశాం. 15 పనుల్లో ఎన్ని పనులు విశ్వాసంతో కూడినవిగా ఉంటున్నవి, ఎన్ని పనులు విశ్వాస రహితంగా ఉంటున్నాయి అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మనం ఎలాగుంటున్నాం? 1 కొరింథీయులు 1:24 గమనించండి. సారీ అండి, కొరింథీ కాదు, 2 తిమోతి 1:9-10. 2 తిమోతి 1:9-10. మన క్రియలను బట్టి కాక తన స్వక్రియ సంకల్పం బట్టి అనాది కాలంలో క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది. క్రీస్తు యేసైన మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదని తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చును. ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడండి? ఏం తెలియజేస్తున్నాడు? మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి. ఒకవేళ మనం పరిశుద్ధులుగా అయిన తర్వాతే మనం రక్షింపడాలని ఆజ్ఞ కనుకుంటే భూమి మీద ఎంతమంది మారుమనసు పొందుతారండి? ఏమండి? భూమి మీద ఒక్కళ్ళైనా మారుమనసు పొందగలరా? ఒక్కళ్ళు కూడా పొందలేరు. కాబట్టి తన స్వకీయ సంకల్పము చొప్పున బట్టి అనాది కాలము నుండి క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి నదినైనా ఆయన ప్రత్యక్షత బయలుపరచబడితే లేదండి. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు అన్నా కదా? 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించాడా లేదా? ఎక్కడెక్కడ తిరిగి ప్రకటించాడు? ఈవేళ అయితే గొలుసుల్లో ఉండే ఇళ్ళకైతే మేము బాగుంటున్నారు, అవునా? వాళ్ళు పేదవాళ్ళు అయితే మేము వెళ్ళమంటున్నారు. మేము వాళ్ళ గృహానికి వెళ్ళమంటే మంచిగా కాఫీ పెట్టియాలి, అవునా? అలా చూస్తున్నారు. యేసుక్రీస్తు పొలాల్లో వెళ్ళి సువార్త ప్రకటించాడు, అవునా కదా? అనేక ప్రాంతాల్లో ఆయన గట్టు మీద మొట్టమొదటి ప్రసంగము మత్తయి 5:6-7 ఏమంటారండి? కొండ మీద ప్రసంగాలు. ఎక్కడ కూర్చొని ఆయన ప్రసంగించాడు. ఈవేళ ప్రత్యేకమైన కుర్చీ తెచ్చుకున్నారు. అలాగ ఆయన ప్రత్యేక కుర్చీలో కూర్చున్నాడా? ఒక బండ మీద కూర్చున్నాడండి. ఆయన ఎవరండి? దేవుడు, మనందరి రక్షకుడు,
మనందరి విమోచకుడు. కానీ ఆయనను అనుసరిస్తున్నామని చెప్పుకునే మనలో మాత్రం ఆ సింప్లిసిటీ కనపట్లేదండి. దురదృష్టకరం ఏంటంటే ఎవరైతే దిగువ స్థాయి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు సువార్త చెప్పడానికి చాలామంది వెళ్ళట్లేదు. కానీ ఇది దౌర్భాగ్యమైనది. దేవుడైతే మనుషులందరూ రక్షణ పొందవాలని 2 తిమోతి 1:4 అదే చెప్పేది. మనుషులందరూ రక్షణ పొంది సత్యముల గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఇచ్చించున్నారండి. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, మనందరం కూడా సువార్త ప్రకటించే విషయంలో యేసుక్రీస్తు భావాన్ని ఎంత మట్టుకు కలిగి ఉంటున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. ఎలాంటి పిలుపుతో పిలిచాడండి? పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తమని వెలుగులోనికి ఎక్కడ కూడా దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు దేవుడు? సువార్తకు. జీవం అంటే ఏ జీవం అండి? నిత్య జీవం. అక్షయత అంటే ఇది ఎక్కడ పొందుకుంటాం? ఎక్కడ పొందుకుంటామండి అక్షయత అంటే? చాలామంది ఆ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అనుకుంటారు, ఇక అమ్మయ్య మాకు ఇక ఏ బాధలు లేవు, అవునా, ఏ ఇబ్బంది లేవు, ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చుకోవడానికి మాకు ఉద్యోగం ఉంది, వెనక వ్యాపారం ఉంది, ఇదిగో ఆస్తి ఉంది అనుకుంటారు. కానీ చాలామంది ప్రశాంతంగా ఉండగలుగుతున్నారండి. వాళ్ళు చేసే ఉద్యోగం ద్వారా, వాళ్ళు చేసే వ్యాపారం వల్ల ప్రశాంతంగా ఉండలేకపోతున్నారండి. కానీ క్రీస్తు యేసు అనుగ్రహించు ఈ జీవం కానీ ఈ అక్షత కానీ ఎన్ని సంవత్సరాల ప్రశాంతత మనకి ఇస్తుందండి? కొన్ని కోట్ల సంవత్సరాలండి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 కాదు, 4 కాదు, 10 కాదు, లెక్కలేనన్ని సంవత్సరాలు మనకు జీవాన్ని అక్షయతని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, మరి మనం మారు మనసు పొందుకున్నాం. మారు మనసు తర్వాత మన అల్టిమేట్ గోల్ ఏమైంది? దీన్ని సాధించాలి. కానీ చాలామంది క్రైస్తవులు బాప్తిని తీసుకుంటున్నారు చాలా ఆసక్తిగా. బాప్తిని తీసుకున్న 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో చాలా ఆసక్తిగా ప్రతి ఆదివారం ప్రభురాత్రి బలులు పాల్గొంటున్నారు. సంవత్సరాలు గడిచే కొద్దీ వారిలో ఆసక్తి తగ్గుతుంది, వారిలో విధేయత తగ్గుతుంది, విశ్వాసం తగ్గుతుంది. మరి అలాంటి వారు ఈ జీవాన్ని పొందుకోగలరా అంటే పొందుకోలేరండి. మారు మనసు పొందిన వాళ్ళందరికీ పరలోకం ఉన్నదా? మరణం వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళకే పరలోకం ఉందా? దేవుడు గట్టి చెప్పాలి. మరి మరణం వరకు నమ్మకంగా ఉండాలంటే మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్నో ఉపద్రవాలు వస్తాయి. మనం ఊహించండి రీతిగా అపవాదిగాడు ఎన్నో రకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఎవరెవరో బయట వాళ్ళ వద్ద నుండి మనకు శ్రమలు రావు. మన కుటుంబంలో మన భార్య వద్ద నుండే, మన భర్త వద్ద నుండే, మన బిడ్డల వద్ద నుండే, మన తల్లిదండ్రుల వద్ద నుండి శ్రమలు వస్తాయి. అర్థమవుతుందండి? ఆ వచ్చిన సందర్భంలో చెప్పేది నా భార్య కదా, చెప్పేది నా తల్లి కదా, నా బిడ్డ కదా అని ఆ వేలో వెళ్ళిపోతే ఏ వేది మిస్ అవుతాం మనం? ఏమండి, ఏ వేది మిస్ అవుతాం? బైపాస్లో వస్తున్నాం, జగిపేట వెళ్ళాలంటే ఇలాగని రూట్ మ్యాప్ ఉంటుంది, మనం వేరే ఆలోచనలో వస్తున్నాం.
వస్తే ఏమవుతుంది? జగన్పేట టర్న్ అవ్వగలమంటే అవలేము. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఇది పిల్లరా, మరణం వరకు నమ్మకంగా ఉండగలగాలి. ఎన్నో శోధనలు, ఎన్నో ఉపద్రవాలు వస్తాయి. అయినా సరే మనం మదిలో ఏం గుర్తుండాలి? నేను సంకల్పం చొప్పున ఆహ్వానించబడ్డాను, పిలువబడ్డాను. ఎవరి చేత? దేవుని చేత. నన్ను పిలిచిన దేవుడు అన్యాయస్తుడు కాదని మనం నమ్మకం పెట్టుకోవాలా? అర్థమవుతుందండి? అనేకులు అంటూ ఉంటారు, ఒక సంవత్సరం క్రితం ఒక సహోదరుడు అన్నాడు, మీరు ఇంత వాక్యాన్ని బైబిల్ టు బైబిల్ ప్రకటిస్తే మరి జనం ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావట్లేదని. ఇవాళ జనానికి ఏం కావాలండి? ఏం కావాలి? స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, తాళాలు కావాలి, అవునా కదా? కల్పన కథలు కావాలి. మరీ ముఖ్యంగా అన్నిటికంటే ఏ తప్పు చేసినా కూడా వాక్యానుసారంగా గద్దించకూడదు. కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చిన రోజున సేవ విడిచిపెట్టుకోవడం, చచ్చిపోవడం బెటర్. కానీ అలాంటి సిచ్యువేషన్లో మనం లొంగిపోతే మనకంటే దౌర్భాగ్యవంతుడు ఎవరు ఉండరండి, అవునా కదా? ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకొరకంటే మనుషులు చూపే ఆ లాభాపేక్షకు మనం కనుక అటు లోనైతే దేవుని సంతోషపెట్టలేము. ఇక్కడ మనము దేవుని సంఘంలో, దేవుని కుమారుని సంఘంలో మనం ఉంటున్నామంటే మన వెనుకున్న ఆస్తిని బట్టి దేవుడు మనల్ని ఎన్నుకోలా, మనకున్న ఉద్యోగాన్ని బట్టి దేవుడు ఎన్నుకోలా. కేవలము ఆయన యొక్క కృపను బట్టే ఎన్నుకున్నాడు. అర్థమవుతుందండి? ఆయన సంకల్పం చొప్పున ఎన్నుకున్నాడు. ఆయన మనల్ని ఎన్నుకోవటానికి తన ప్రాణాన్ని అర్పించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. అట్లాని తక్కువ సంఖ్య కలిగి ఉంటాం మనం ఏం కాదు. కానీ ఉన్న కొంతమంది అయినా ఎలాంటి వారు కావాలన్నాడు దేవుడు? క్రీస్తును పోలి నడుచుకునేవారే కావాలి. ఏ రైతైనా తాలు గింజను చూసి సంతోషిస్తాడా? నికార్సైన గింజను చూసి సంతోషిస్తాడా? తాలు గింజ నెట్టి కట్టాన్ని పనికొస్తాయి 100 బస్తాలు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అబ్బో వీళ్ళకి చాలా పొలం ఉందనుకుంటా, చాలా బస్తాలు ఉన్నాయని చెప్పుకోవడానికి పనికొస్తాయి. కానీ ఉపయోగపడవు తినడానికి. మన ఆత్మీయ జీవితాలు, మన భౌతిక జీవితాలు కూడా ఎలాగుండాలి? ఇతరులను క్రీస్తులోకి ఆకర్షించేవిగా ఉండాలి. మన జీవితాలను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన నడవడికను బట్టి. మనం వెళ్ళకపోతే ఏముండలే. ఇదిగో ఆయన క్రీస్తుని నమ్ముకున్నాడు, ఇదిగో బాప్తిని తీసుకున్నాడు. ఆయన కూడా ఆయన జీవితం ఏం బాగుంది? తన భార్య జీవితం ఏం బాగుంది? వాళ్ళు ఎంత మటుకు క్రీస్తు కొరకు పనిచేస్తున్నారు? మళ్ళాగే ఉద్యోగం చేసుకున్నారు, మళ్ళాగే వ్యాపారం చేసుకున్నారు. దేవుని చిత్తాన్ని జరిగించాల్సిన సమయంలో కూడా మళ్ళాగే చేస్తున్నారుగా వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళకి మనకి తేడా ఉందిలే, మళ్ళాగే అబద్ధాలు ఆడుతున్నారుగా, మళ్ళాగే మోసం చేస్తున్నారుగా అనే జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. పిల్లరా, కూర్చోవాలి, పిల్లలు మాట్లాడకూడదు. అదే రీతిగా మన జీవితాన్ని ఎప్పటి వరకు మారు మనసు పొందిన క్షణం నుంచి మనం ఈ శరీరంలో నుండి ఆత్మ విడిపోయే వరకు ఒకే విధానంలో ఉండాలి. మన సంవత్సరాలు పెరిగే కొద్దీ మన విశ్వాసము అభివృద్ధి చెందాలి. కానీ దిగు స్థాయికి చేరకూడదు. ఏ స్థాయికి చేరకూడదండి? దిగు స్థాయికి చేరకూడదు. కాబట్టి మీరు దేవుని పిల్లరా, దేవుడు ఎలాగ పిలుస్తున్నాడంటే, మొదటిగా సువార్త ద్వారా పిలుస్తున్నాడు, రెండవది కృపను బట్టి పిలుస్తున్నాడు, మూడవదిగా క్రీస్తు దేవుని శక్తిగా ఉండేటట్లుగా, క్రీస్తు
దేవుని శక్తిగా ఉన్నట్లుగా. 1 కొరింథీ 1:24 వస్తామండి. చదవగలిగిన వారు చదవండి, చదివి సహాయం చేయగలరు. 1:24 1 కొరింథీ 1:24. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి పిలవబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడంట? దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. మరి ఆ శక్తి మనం కూడా పొందుకోవాలంటే మనం ఎలాగుండాలండి? సండే వచ్చేసరికి పరిశుద్ధ గ్రంథం గుర్తుకు రావాలి, అవునా? బూజు దులుపుకోవాలి, అవునా? సండే వచ్చేసరికి వైట్ అండ్ వైట్ వేసుకుంటే సరిపోద్ది, అవునా? ఇదే దేవుడు నీకు శక్తిని ఇవ్వాలంటే, దేవుడు నీకు జ్ఞానాన్ని ఇవ్వాలంటే నీవేం చేయాలి? అనుక్షణము క్రీస్తు వలె తండ్రి చిత్తాన్ని జరిగించాలి. తండ్రి చిత్తాన్ని జరిగించాలి. యేసుక్రీస్తు సువార్త ప్రకటించేటప్పుడు ఎలా సువార్త ప్రకటించాడండి? తండ్రి మా అమ్మ నాన్న పిలుస్తున్నారని వెళ్ళాడా? అపోస్తలులు ఎలా సువార్త ప్రకటించారు? మత్తయి సువార్త 19వ 26-27 ద్వారా మాట్లాడుతున్నాడు పేతురు. ఏమేమి విడిచిపెట్టారంట? ఏమేమి విడిచిపెట్టమన్నాడు దేవుడు? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 19వ. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, చదవండి పెద్దగా. చాలా మంది మర్చిపోతున్నారు ఈ మాటను. సువార్త ప్రకటించేది కేవలం సువార్తికుడేగా అనుకుంటున్నారు. మేము ఆదివారం వచ్చి ఆ ప్రభుత్వంలో పాల్గొంటే చాలు, ఎప్పుడైనా నెలకోసారి సంకార్యక్రమాల్లో కన్నా కష్టంగా పాల్గొంటాం చాలు అంటున్నారు. 29 నుండి మత్తయి 19:29 నా నామం నిమిత్తము అన్నదమ్ములైనను చదవండి, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందెను. ఇదిగాక ఏం విడిచిపెట్టాలంట? పైన చదవబడినవన్నీ కూడా విడిచిపెట్టాలి. ఇవాళ మన స్థితి ఏందండి? అసత్యంలో ఉన్నవాళ్ళు దేవుని మందిరం నిర్మించబడుతుందంటే లాంగ్ లీవ్లు పెట్టుకుంటున్నారు చాలా మంది వాళ్ళు చేసే పనుబాట్లన్నీ మానేసుకుంటున్నారు. ఏదైనా వాళ్ళు మీటింగ్ పెట్టాలంటే ఆ వారం రోజులు ఖచ్చితంగా లీవ్ పెట్టుకుంటున్నారు. లీవ్ పెట్టుకోవడం దేవుడు ఎరుగు. కనీసం వచ్చి మనము మన వంతుగా మన బాధ్యతగా ఎంత మట్టుకు జరుగుతుంది, ఎలాగ పనిచేస్తున్నారు, మన సలహాలు ఏమైనా అవసరమా అక్కడ అని ఆలోచన చేసే మనసు కూడా లేకుండా పోతుంది ఇప్పుడున్న మనకైతే. మనకు ఆ పని పట్ల అవగాహన ఉంటే ఆ పని వల్ల మనకున్న అవగాహన దేవుని పనికి ఉపయోగపడితేమో అని మనసు ఉండలేదు. కానీ ఆనాడు అపోస్తలులు వాళ్ళు ప్రకటించారండి. వాళ్ళు ఎలాగ ప్రకటించగలిగారు? దేవుని శక్తిని ఎలాగ పొందగలిగారు? దేవుని జ్ఞానాన్ని ఎలాగ పొందగలిగారు?
నీలాగా నాలాగా బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు, డిగ్రీలు చదివారా వాళ్ళు? నీలాగా నాలాగా ఏసీలో పడుకుంటున్నారా? ఇలాగ ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ వాళ్ళు ఏమైనా కలిగి ఉంటున్నారంటే ఏం ఫెసిలిటీస్ ఇవ్వండి. వాళ్ళు కాలినడకను స్వార్థ ప్రకటించారు. ఇవాళ మనం కాలినడకను కాదు, బైక్ లేని ఎటు వెళ్ళలేకపోతున్నాం. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు లోకంలో ఉన్న జనులందరూ కూడా ఎలా ఆలోచన చేస్తున్నారంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలని కోరుకుంటున్నారు. అవునా కదా? అందుకోసం ఈ చిట్ ఫండ్స్ అన్ని ఇవన్నీ కడుతూ ఉంటారండి. కానీ అవి ఈ మోసం అని తేలిన తర్వాత అబోధిమం అంటూ ఉంటారు. క్రైస్తవులు కూడా చాలా మంది ఎలాగ ఆలోచన చేస్తారంటే తక్కువగా పెట్టుబడి పెట్టి ఎక్కువగా సంపాదించుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈ వేలో వాళ్ళు దేవుని శక్తిని పొందుకోలేకపోతున్నారు, దేవుని జ్ఞానాన్ని పొందుకోలేకపోతున్నారు. పొందుకుంటున్నారా? కానీ దేవుడైతే ఆయన పక్షపాతి కదండి. ఎవరైతే ఆయన సంకల్పం చొప్పున పిలువబడి ఆయన ఉద్దేశం చొప్పున ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ ధారాళంగా ఉచితంగా దయచేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు. హృదయం అనేది తలుపునొద్దా ఆయన మనలను తట్టుచున్నాడు, పిలుస్తున్నాడు. మనమేమో కుటుంబానికి ప్రాముఖ్యతను ఇస్తున్నాం, దేవుని పనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇవ్వకుండా కుటుంబానికి ప్రాముఖ్యతను ఇస్తున్నాం, లోకంలో ఉన్న వ్యక్తులకు ప్రాముఖ్యతను ఇస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దేని పిల్లలారా విధంగా గుర్తించండి, మనం దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డాం. ఆ సంకల్పం చొప్పున ఒక్క సెకండ్ అయినా సరే దేవునికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తే తీర్పు నాడు ఖచ్చితంగా మనం లెక్క చెప్పవలసి ఉంది. అవునా కదా? 2 కొరింథీ 5:10 ఏం చెప్తుందండి? 2 కొరింథీ 5:10 చదవండి ఒకసారి. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైన సరే చెడ్డమైన సరే దేవునితో జరిగించిన ప్రతిదానికి క్రీస్తు న్యాయపేట ఎదుట ప్రత్యక్షం కావాలి. ప్రత్యక్షమైనప్పుడు బలా మంచిదాశ అని ఎవరిని అంటాడండి? ఎక్కువగా లోకాన్ని సంపాదించినోండి. అవునా? ఏమండి? ఎక్కువగా బాగా బిల్లులు కట్టినోడా, బాగా ఆస్తులు సంపాదించినోడా, ఇదిగో నాకు ఇన్ని దస్తావేజులు ఉన్నాయని చూపెట్టినోడా? అవునండి. నీ టైం పీరియడ్లో దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ అనే టైం పీరియడ్లో ఎంత మటుకు సువార్త ప్రకటించే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు, ఎంత మటుకు నువ్వు సద్వినియోగం చేసుకున్నావు, ఇదేనా ఆయన చూసేది? కాబట్టి ఇప్పుడు ఇదేం పిల్లరా, మనందరం కూడా సంకల్పం చొప్పున పిలువబడ్డాం. ఆ పిలుపు తగ్గట్టుగా మనము ప్రవర్తించాలి, జీవించాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఎప్పటివరకు శ్రద్ధతో ఓపికతో ఉన్నట్టుంది మీ అందరికీ ప్రభు పేట మీ అందరితో ఉన్నారు తెలియజేయాలి. మీ అందరితో ఉన్నాము. తర్వాత ఆజ్ఞ ప్రభురాత్రి భోజనం. మన మధ్యలో సహోదరులు సుధీర్ గారు వచ్చి ప్రభురాత్రి భోజనాన్ని నడిపించవలసిందిగా వాటి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభురాత్రి భోజన కార్యక్రమానికి వచ్చి ఉన్నాం. ఈ యొక్క సమయంలో కూడా అందరం కూడా మనల్ని పరీక్షించుకునే సమయం. ఈ యొక్క సమయంలో మన మనసులన్నీ కూడా దేవుని చోట ఏకీపించి కార్యక్రమం చేయాల్సిందిగా ప్రేమగా ఆహ్వానిస్తున్నాం.
కీర్తన గారు. సిలువలో సాగింది యాత్ర కూడా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయి దయగల పాత్ర. సిలువలో